నువ్వు ఆస్ట్రేలియా సెలెక్ట్ జేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ నువ్వు ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్ ఎప్పుడైనా ట్రై చేశావా? ట్రై చేస్తే దాంట్లో జాబ్ వచ్చిందా? ఒకవేళ వస్తే ఆ జాబ్ ఇప్పటిదాకా చేస్తున్నావా? లేదా వదిలేసావా? వదిలేస్తే ఎందుకు వదిలేసావు? ఈ వీడియోలో దానికి క్లియర్‌గా ఆన్సర్ ఇచ్చేస్తాను. అదే కాకుండా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైద్ది నేను ఆస్ట్రేలియాని ఎందుకు చూజ్ చేసుకున్నా అని చెప్పేసి. సో, డోంట్ మిస్ ద వీడియో. ఇంకొక చిన్న అప్డేట్ ఉంది నా దగ్గర నుంచి. ఏంటంటే నెక్స్ట్ 45 డేస్‌లో నేను బిజినెస్ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. సో, దీంట్లో ఆస్ట్రేలియాలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరిని కవర్ చేస్తాను. ఇనిషియల్‌గా అడిలైడ్‌లో ఉన్న బిజినెస్ మ్యాన్‌తో స్టార్ట్ చేసి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి? అసలు వాళ్ళు ఆస్ట్రేలియాకి ఎలా వచ్చారో? అండ్ దాని తర్వాత ఇక్కడ బిజినెస్ ఎలా టేక్ ఓవర్ చేశారో? ఆ బిజినెస్‌ని ఎలా గ్రో చేశారో? అండ్ ఈరోజు ఈ స్టేజ్‌లో ఎలా ఉన్నారో? అని అన్ని క్వెషన్స్ అడిగి అంతా క్లారిటీ తెచ్చుకుందాం. ఆ బిజినెస్ పాడ్‌కాస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బిజినెసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతదది. కానీ అప్పటిదాకా మీరైతే నాకు సపోర్ట్ చేయడం ఆపకండి. ఎందుకంటే నాకు రీచ్ పెరిగితే అందరికీ హెల్ప్ అవుతా ఉంటది ఆ బిజినెస్ వీడియోస్ వల్ల. సో, ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. కానీ ఆ సపోర్ట్ ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. సో, నేను ఆస్ట్రేలియానే ఎందుకొచ్చాను? ఫస్ట్ క్వెషన్. అసలు నేను ఏ కంట్రీ వద్దాం అనుకోలేదు ఇనిషియల్‌గా స్టార్టింగ్‌లో. నేను ఎంబీఏ చేస్తున్నాను ఇండియాలో. ఒకసారి సింగపూర్ ట్రిప్‌కి తీసుకెళ్లారనమాట. సో, ఆ ట్రిప్‌కొచ్చిన తర్వాత అబ్రాడ్ ఎలా ఉంటది అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. అండ్ నేను అక్కడ ఒక పర్సన్‌ని కలవడం జరిగిందనమాట. ఆ పర్సన్ వల్ల నేను ఈరోజు ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఆస్ట్రేలియా అని కాదు, ఆయన ఆస్ట్రేలియా రికమెండ్ చేయలేదు. ఎనీ అబ్రాడ్ కంట్రీ అని చెప్పారు. సో, కానీ నేను ఫిల్టర్ ఔట్ చేసుకొని, అంతా సార్ట్ చేసుకొని, నేను నాకు తగిన సిట్యుయేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 24 అవర్స్ వర్కింగ్ రైట్స్ ఉన్నాయి. ఇక్కడ అఫీషియల్‌గా నేను వర్క్ చేసుకోవచ్చు. అది నాకు బెనిఫిట్. క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నాకు ఈక్వలెంట్ టు అంటే అప్రాక్సిమేట్‌లీ ఈక్వలెంట్ టు ఇండియాలాగా ఉండొచ్చు. సో, ఏంటి నాకు ఇక్కడ ఎక్కువ మంచు పడదు. ఇప్పుడు నేను కెనడా అనుకున్నా స్టార్టింగ్‌లో. కానీ అక్కడ మంచు పడతది. అండ్ నాకు అస్సలు ఇష్టం ఉండదు మంచు పడితే. డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్ అనమాట. నేను ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వెదర్ గూడా అండ్ ఇంకొకటొచ్చేసి డ్రైవింగ్ స్టైల్. డ్రైవింగ్ స్టైల్ వచ్చేసి సేమ్ ఇండియాలో ఏదైతే డ్రైవింగ్ స్టైల్ ఉందో, ఇక్కడ గూడా అదే డ్రైవింగ్ స్టైల్ ఉంటది. నేనిప్పుడు మళ్ళీ యూఎస్ గాని, కెనడా గాని ఎళ్లి, మళ్ళీ వేరే డ్రైవింగ్ స్టైల్ నేర్చుకొని, ఇవన్నీ నేను అసంప్షన్స్ ఫ్రేమ్ చేసుకున్నా రాకముందు. ఎంత ఈజీగా అయిపోయిద్ది నాకు అబ్రాడ్ జర్నీ అని ఫ్రేమ్ చేసుకొని, ఆస్ట్రేలియా అనే డెస్టినేషన్‌ని చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే గాకుండా నేను ఇక్కడ హాలిడేస్‌లో అన్‌లిమిటెడ్ టైమ్ వర్క్ జేసుకోవచ్చు. అది గాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే నాకు అడిలైడ్‌లో నాకు ఎవరు తెలిసినోళ్ళు లేరు. కానీ నాకేంటంటే లింక్డ్ఇన్ ద్వారా ఒక సీనియర్ ఎవరో పరిచయం అయ్యారు. నేను ఎప్పుడు కలవను గూడా కలవలేదు. జస్ట్ నాకు నా యూనివర్సిటీలో చదివాడనని చెప్పేసి ఉందనమాట. ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయన ఇచ్చిన ఒకే ఒక ధైర్యం అనమాట. నేనున్నా రా చూసుకుంటా అని చెప్పేసి ధైర్యం ఇచ్చాడు. సరే ఇక్కడికొచ్చిన తర్వాత జాబ్స్ ఇప్పిచ్చేసాడని చెప్పేసి కాదు, అలా కాదు, ఇలా కాదు. జాబ్స్ నేను నా అంతట నేనే ఫైండ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ అన్నీ నేనే చేసుకున్నా. కాకపోతే ఏంటంటే, ఆ ఒక్క సపోర్ట్ ఒస్తది జూసారా? నేనిక్కడున్నాను పర్లేదు తమ్ముడు రా అని జెప్పి ఒక్క సపోర్ట్ ఉంటదా? ఆ సపోర్ట్ వల్ల నేనిక్కడికి రావటం జరిగింది. లేదా నేను వేరే ప్లేస్‌కెళ్ళేవాడినేమో తెలీదు. ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ఇండియాలో ఉన్నానో, ఆ ఇండియాలో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఈ అబ్బాయి ఆస్ట్రేలియా ఎళ్ళాడంట, అక్కడ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాడంట, ఈ ఈ అబ్బాయి ఇటెళ్ళాడంట, ఇక్కడ అది స్టార్ట్ చేశాడంట అని జెప్పేసి నాకు జెప్పేవాళ్ళనమాట. అది చెప్పినప్పుడు నేనేమనుకునేవాడినంటే ఎళ్ళంగాల్నే బిజినెస్ గూడా జేసుకోవచ్చు ఆస్ట్రేలియాలో అయితే అన్న ఇంటెన్షన్‌తో కూడా ఇక్కడికొచ్చా అనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత చేసుకోవచ్చు. బిజినెస్ గూడా జేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాపోతే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురావాలి. ఆస్ట్రేలియా వచ్చేసి బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ అనమాట. నాకు నచ్చింది బిజినెస్ జేయడానికి. చాలా అంటే చాలా ఫేవరబుల్‌గా ఉంటది. అంటే టాక్సెస్ రూపంలో వాటిలో వీటిలో గాదు. వేరే డిఫరెంట్ థింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడ యూఎస్ ఎళ్లి జనరల్‌గా ఓపీటీ అని, స్టెమ్ అని ఏం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇవన్నీ ఏం కన్‌ఫ్యూజన్స్ లేకుండా ఇక్కడ ఓన్లీ రెండే ఉంటాయి. ఒకటి స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత ఇంకొకటేముంటది టీఆర్ టెంపరరీ రెసిడెంట్. సింపుల్‌గా నీకు 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోంగాల్నే నెక్స్ట్ 3 ఇయర్సా లేకపోతే 4 ఇయర్సా నువ్వు ఉండే రీజన్‌ని బట్టి అంటే నువ్వు ఒకవేళ మెల్బోర్న్ గాని, సిడ్నీలో గాని ఉంటే 3 ఇయర్స్ ఇస్తాడు. అదే అలా గాకుండా ఇక్కడ నువ్వు రీజనల్ ఏరియాస్ అడిలైడ్ గాని, లేకపోతే పర్త్ గాని వాటిలో వీటిలో ఉంటే నీకు 3 ఇయర్స్ ఫస్ట్ ఇచ్చి మళ్ళీ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్‌కి ఛాన్స్ ఇస్తాడు. సో, టోటల్ 4 ఇయర్స్ అవుతది. 2+4 టోటల్ 6 ఇయర్స్ ఆఫ్ స్టేయింగ్ అనమాట నువ్వు ఆస్ట్రేలియాలో. ఇప్పుడున్న ప్రెజెంట్ రూల్స్ ప్రకారం. సో, సింపుల్‌గా ఏ కన్‌ఫ్యూజన్స్ లేవు. నీ స్టూడెంట్ వీసా అయిపోయింది. తర్వాత 4 ఇయర్స్ ఆఫ్ లివింగ్ వచ్చింది. నీ ఇష్టం నువ్వు బట్ మీన్ టైమ్‌లో నువ్వు పీఆర్ ఏదైతే క్రైటీరియా ఉంటదో అది సాటిస్ఫై చేసుకొని, నువ్వు పీఆర్‌కి ప్లాట్ చేసుకుంటే పీఆర్ వస్తది. అలా అని అందరికి వస్తదని చెప్పట్లేదు. కానీ పీఆర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బ్యాలెట్ స్కీమ్ గాని, లేకపోతే అది ఇది ఏముండవు ఇక్కడ. డైరెక్ట్ నీ ఫీల్డ్‌లో నీకు టాలెంట్ ఉందా? నీకు జాబ్ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి నీ సాలరీ ఇంత రేంజ్‌లో ఉందా? నువ్వు పీఆర్ ప్లాట్ చేసుకో. నీకు 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి పీఆర్ ఏసేసుకో రీజనల్ ఏరియాస్‌లో.
ఏసుకున్న తర్వాత నీ పాయింట్ సిస్టమ్ అంటే నీ ప్రొఫైల్‌ని బట్టి నువ్వు 45 ఇయర్స్‌కి వచ్చావా? లేకపోతే 20 ఇయర్స్‌కి వచ్చావా? లేదా 30 ఇయర్స్‌కి వచ్చావా ఆస్ట్రేలియా అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, వీటన్ని పాయింట్స్ కాలిక్యులేట్ చేసుకుంటారు. ఒక పాయింట్ సిస్టమ్ ఉంటది పీఆర్‌కే. ఆ పాయింట్ సిస్టమ్‌ని కాలిక్యులేట్ చేసుకొని నీకు పీఆర్ ఇస్తారనమాట. ఆ పీఆర్ పిక్ అవుతది. ప్రతిసారి ఇన్ని పాయింట్స్ లోపల ఉన్నోళ్ళ పీఆర్ పిక్ అయిందని చెప్పేసి వస్తది. సో, నువ్వు గనక ఆ పాయింట్ రేంజ్‌లో ఉండి, నీ డాక్యుమెంటేషన్ మొత్తం కరెక్ట్‌గా ఉంటే నిన్నెవ్వడు ఆపలేడు నీకు పీఆర్ రాకుండా. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ గన్ కల్చర్ ఉండదు. అలా అని చెప్పేసి ప్యూర్ హెవెన్ అని చెప్పట్లేదు సేఫ్టీకి. కొన్ని టైమ్స్ కొంతమంది ఎక్కడికెళ్ళినా గానీ ఉంటారు. సో, వాళ్ళని మనము ఏం జేయలేము. అండ్ రేసిజం అనేది ఉంటది. నువ్వు ఎక్కడికెళ్ళినా రేసిజం ఉంటది. ఇండియాలో లేదా? ఉంటది. ఇండియాలో గూడా ఉంటది. అసలు రేసిజం అంటే ఏంటి? ఎవడో వేరే కంట్రీ వాడు నీ కంట్రీకొచ్చి నీ మీద డెవలప్ అయిపోయేవాడు, వాడేం జేస్తాడు? నిన్ను కంట్రోల్‌లో పెడతాడు. సో, అది ఎవడికి ఇష్టం ఉండదు. ఎవడి కంట్రీలో వాడికి ఫ్రీడమ్ కావాలనుకుంటాడు. నా కంట్రీ వాడే తోపవ్వాలనుకుంటాడు. ఎవ్వడు అయినా గానీ అదే అనుకుంటాడు గదా! సో, దాన్ని రేసిజం అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడైతే రేసిజం ఉంది ఆస్ట్రేలియాలో. అలా అని జెప్పేసి అందరూ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ రేసిజం చూపిస్తారంటే అస్సలు గాదు. ఇక్కడ గూడా 2 కేటగరీస్ ఉంటాయి. మనల్ని ప్రేమించే వాళ్ళుంటారు. అండ్ మనల్ని ద్వేషించే వాళ్ళుంటారు. మీరెక్కడికి ఎటు సైడ్ ఎళ్ళినా గానీ మీకు 2 కేటగరీస్ వాళ్ళు తగులుతారనమాట. ఏ కంట్రీకెళ్ళినా, లేకపోతే ఏ పని చేద్దామనుకున్నా, లేకపోతే ఏ థింగ్ చేద్దామనుకున్నా గానీ మీకు 2 కేటగరీ వాళ్ళుంటారు. మనం వాళ్ళందరిని పక్కన పెట్టి అలా ఎళ్ళిపోతా ఉండాలి ముందలకి. ఇదే కాకుండా నేను ఇంకొకటి ఏం కన్సిడర్ చేశా అంటే వేరే కంట్రీస్‌కి ఏ కంట్రీకెళ్ళాలన్నా గానీ లోన్ ఈజీగా వస్తది. ఎందుకంటే నేను ఎప్పుడైతే లోన్‌కి అప్లై చేస్తున్నానో అప్పుడు నాకు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే, "నువ్వు యూఎస్ ఎళ్ళు. నువ్వు యూఎస్ ఎళ్తే నీకు ఎమ్మటనే లోన్ ఇచ్చేస్తాం. లేదు నువ్వు యూకే ఎళ్ళు. యూకే ఎళ్ళినా గానీ నీకు లోన్ ఇచ్చేస్తాం ఎమ్మటనే" అని చెప్పారు గానీ ఆస్ట్రేలియాకి లోన్ ప్రాసెస్ చేయడం చాలా కష్టమైంది. సో, వీళ్ళందరూ ఇంత కష్టమని చెప్తున్నారంటే, కాంపిటీషన్ గూడా తక్కువే ఉంటది గదా! ఇప్పుడు మొత్తం అందరూ యూఎస్ గాని, లేకపోతే యూకే గాని ఎళ్ళిపోతా ఉంటారు. అది తీసుకోలేక, ఆ ప్రెషర్ గాని అదంతా తీసుకోలేక, లేకపోతే ఆ డాక్యుమెంటేషన్ మొత్తం చేయలేక, నాకు ఈజీగా వచ్చేస్తుంది గదా లోన్ అని జెప్పేసి ఆ కంట్రీకి, ఈ కంట్రీకి ఎళ్ళిపోతారు గదా! నేను ఇదే కంట్రీకెళ్ళాలి. ఆస్ట్రేలియాకెళ్తేనే కొంచెం కాంపిటీషన్ తక్కువుంటదేమో అని జెప్పేసి అప్పుడు ఉన్న పర్సెప్షన్‌లో ఈ కంట్రీ గూడా సెలెక్ట్ జేసుకోవడం జరిగింది. అది గూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. ఇదే కాకుండా నేను ఇంకొక కాలిక్యులేషన్ కూడా చేసుకున్నాననమాట. నేను ఫైనాన్స్ స్టూడెంట్ కాబట్టి డైరెక్ట్‌గా నాకెలా అంటే ఏదైనా పని ఆలోచించంగానే ఫస్ట్ ఫైనాన్స్ మైండ్‌లోకొస్తది. అరే! దీనికి ఎంత ఖర్చవుతది? దీనికి ఇంత అవుతది, అంత అవుతది అని చెప్పి ఆలోచిస్తా ఉంటా. సో, ఆ మీన్ టైమ్‌లో నేనేం చేశానంటే ఒక పేపర్ తీసుకొని నేను చేసిన రీసెర్చ్ మొత్తం ఏదైతే ఉందో మా అన్న వాళ్ళు సిడ్నీలో ఉండేవాళ్ళు గానీ, లేదా మెల్బోర్న్‌లో ఉండేవాళ్ళని గానీ అందరిని కనుక్కొని నేను ఈ కాలిక్యులేషన్ చేశాననమాట. ఎంత ఖర్చొస్తది? ఎంత దీనికి? ఎంత దానికి? అసలు నేను ఎంత సంపాదించగలను? 24 అవర్స్ వర్క్ చేస్తే ఎంత సంపాదించగలను అని చెప్పి చేసుకొని, ఇక్కడ బానే వర్కౌట్ అవుతది అని అనుకున్న తర్వాత మాత్రమే నేను ఆస్ట్రేలియాకి రావటం జరిగింది. వీడియోలో సెకండ్ పాయింట్. నీకు జాబ్ వచ్చిందా? వచ్చింది. జాబ్ వచ్చింది. నేను సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడే నాకు ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది. సో, నేను అది ఇంకా చేస్తున్నానా? వదిలేసానా? నేను ఎప్పుడో చెప్పా మీకు. నాకేంటంటే నా జాబ్ అనేది అసలు నా మైండ్ సెట్టే గాదు. నాకెప్పుడు బిజినెస్ అనేదే ప్యాషను. మరి జాబ్‌లో ఎందుకు జాయిన్ అయ్యావంటే, లేదు అసలు జాబ్ ఎందుకు ఫైండ్ చేసావంటే, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల. ఇంట్లో వాళ్ళ సిట్యుయేషన్ వల్ల అవ్వచ్చు, లేదా నా ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళేంటంటే, "అరే జాబ్ జేయరా, జాబ్ జేయరా, జాబ్ చేయరా" అని చెప్పి అనేవాళ్ళనమాట. వాళ్ళది కూడా తప్పులేదు. వాళ్ళేంటంటే, వాళ్ళు కష్టాలు చూసొచ్చారు కాబట్టి, వీడు జాబ్ చేస్తే కొంచెం బాగుపడతాడు, కొంచెం ఏసీ రూమ్‌లో కూర్చొని వర్క్ చేస్తాడు, అది ఇది అనుకుంటారు కదా! సో, వాళ్ళ ఇంటెన్షన్ అది. అది గాకుండా ఇటు సైడ్ నా ఫ్రెండ్స్ ఏంటంటే, "అరే! జాబ్ అనేది సేఫ్ హెవెన్" అది ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు. కానీ ఆ సర్కిల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల నేనైతే కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యా. అయ్యి ఏమైందంటే, నేను జాబ్ ఫైండ్ చేయడం స్టార్ట్ చేశా. సెర్చ్ చేసి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో నాకు చిరాకొచ్చింది. చిరాకొచ్చిన తర్వాత అప్పుడొచ్చిన ఐడియా ఏంటంటే, నేనెందుకు డైరెక్ట్ కంపెనీకి కాల్ చేసి జాబ్ అడగకూడదు అన్న ఐడియాతో నేను గూగుల్‌లో ఫైనాన్స్ కంపెనీస్ నియర్ మీ అని కొట్టి, అది అకౌంటింగ్ కంపెనీ అవ్వచ్చు, ఫైనాన్స్ కంపెనీ అవ్వచ్చు, లేదా మార్ట్‌గేజ్ బ్రోకింగ్ కంపెనీ ఏ కంపెనీ అయినా అవ్వచ్చు. అందరికి కాల్ చేసి ఇంటర్న్‌షిప్ ఉందా? నేను డైరెక్ట్ జాబ్ అడగల. ఇంటర్న్‌షిప్ ఉందా? నేను ఫ్రీగా వర్క్ చేస్తాను అన్నట్టు పోర్ట్రే చేసి అడిగా అనమాట. అడిగితే నాకు మోర్ దెన్ 1 మంత్ పట్టింది. మోర్ దాన్ 300 కాల్స్ చేసి ఉంటా. 300 కంపెనీస్‌కి. సో, అయి చిన్న చిన్న కంపెనీ అవ్వచ్చు, పెద్ద కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇయన్నీ కాల్స్ చేసిన తర్వాత నాకు అరౌండ్ 4 ఆర్ 5 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినియి. ఒక దాంట్లో ఏంటో తెలుసా? మీరు ఇంటే నవ్వుతారు. ఓవర్ టాలెంటెడ్ అని చెప్పేసి తీసి పక్కన పడేశాడు. ఫైనల్‌గా ఒక దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాననమాట. వాడు కూడా 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. సెలెక్ట్ చేసి నేను నీకు పే ఇస్తాను. 100% నీకు పే ఇస్తాను. ఇయ్యకుండా ఉండను. అండ్ నువ్వు ఒక 1 వీక్ అయితే ఫ్రీ ట్రైనింగ్‌కి రావాలి. దాని తర్వాత పే స్టార్ట్ చేస్తాను. అండ్ పే వచ్చేసి మినిమమ్ పే. ఆస్ట్రేలియన్ రూల్స్ ప్రకారం ఏదైతే మినిమమ్ పే ఉందో ఆ మినిమమ్ పే నీకు ఇస్తాను. నువ్వు వచ్చి నేర్చుకో. నాకు అసిస్టెంట్ లాగా వర్క్ చేయి అని చెప్పేసి చెప్పాడనమాట. సో, కరెక్ట్‌గా ఫస్ట్ వీక్ ఎళ్ళాను. ఫ్రీ వర్క్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ 4 వీక్స్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ అచీవ్‌మెంట్ నాకు జాబ్‌లో ఏమొచ్చిందంటే,
నా దగ్గరున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎవరైతే వర్క్ జేస్తున్నారో వాళ్ళు గూడా ఇంత నేర్చుకోలేదు ప్రేమ్. నువ్వు అంత బాగా నేర్చుకున్నావు అని జెప్పేసి అన్నారు. అది నాకు పెద్ద అచీవ్‌మెంట్ అనమాట. ఆస్ట్రేలియాలోకొచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద అచీవ్‌మెంట్ అది. అప్పటికే నాకు లోపల స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే, అరే! నేనింక ఇది చేయలేను. ఇది నా జాబ్ గాదు. నా వర్క్ గాదు. అసలు నేను ఏ ప్రొఫెషనల్ జాబ్స్ చేయలేను అన్న ఇంటెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే, నాకు ఒక టేబుల్ దగ్గర కూర్చొని అంతే కాన్స్టెంట్‌గా నెక్స్ట్ టైప్ చేసుకుంటా సిస్టమ్‌లో ఆ డేటా అదంతా చూసుకొని ఇదంతా చేయటం, అదంతా మన వల్ల గాదు. మనం ఏంటంటే, మనం మాట్లాడాలి. జనాలతో మాట్లాడటం ఇష్టం. సో, ఇలా అలాంటి జాబ్స్ చేయాలి. సో, ఇదసల ఈ ఇంటెన్షన్ ఉన్నప్పుడు బ్రెయిన్‌లో నువ్వు సాటిస్ఫాక్షన్‌గా వర్క్ చేయలేకపోతున్నావనమాట. నేను సాటిస్ఫై అవ్వట్లేదు. అవ్వనప్పుడు వేస్ట్ గదా! సో, వన్ ఫైన్ డే థర్స్‌డే నాకింకా గుర్తుంది. థర్స్‌డే రోజెళ్ళి, "ఇదిగో నేను చేయట్లేదు. నాకు వద్దు" అని జెప్పి చెప్పంగాల్నే ఆయనేమన్నాడంటే, "కూర్చో ప్రేమ్ ఫస్ట్ కూర్చో. ఏంటి? ఏమైంది? ప్రాబ్లమ్ ఏంటి?" అని జెప్పి డిస్కస్ జేశాడు. చేసిన తర్వాత నేను చెప్పా, ఎక్స్‌ప్లెయిన్ చేశా. నాదసలు బిజినెస్ అనుకున్నాను. సో, ఇలా అయింది. ఇది సంగతి అంటే, ఆయన ఫస్ట్ ఆఫర్ చేసిందేంటంటే, "నీ డిగ్రీ అయిపోంగాల్నే నా దాంట్లోనే నీకు పార్ట్నర్‌షిప్ ఆఫర్ చేస్తాను" అని జెప్పేసి ప్రామిస్ జేశాడు. అది గాకుండా నేను పీఆర్ గూడా నేను జూసుకుంటా అని జెప్పేసి ప్రామిస్ జేశాడు. కానీ నేనేంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నేనెందుకు జేయాలి? అదే ఎందుకు మనసు చంపుకొని ఎందుకు జేయాలి? మనం ఏదైనా చేయగలుగుతాం గదా! సో, ఏదైనా చేయగలిగినప్పుడు నేను ఇష్టం లేని పని ఎందుకు జేయాలి అన్న ఇంటెన్షన్‌తో ఏమైతే అదయిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు. అంటే నేనిప్పుడు రిజెక్ట్ జేయలేకపోతే మళ్ళీ ఇంకెప్పటికి రిజెక్ట్ జేయలేను ఆయన్ని. సో, నేనిప్పుడే రిజెక్ట్ జేసేసి, కాదు నేను చేయలేను అని జెప్పేసి జెప్పా అనమాట. ఆ రోజు ఏమన్నాడంటే, "నెక్స్ట్ డే రా నేను మళ్ళీ మాట్లాడతా ఒకసారి. నాకిప్పుడు క్లయింట్ వచ్చాడని" జెప్పేసి పంపించేసాడు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఆఫీస్ టైమ్‌కొచ్చి లోపల కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అన్నాడు. "నేను ఆ రోజు నిన్ను ఇంటర్వ్యూలో అడిగా గదా! అడిగినప్పుడు నువ్వెందుకు ఓకే చెప్పావు? నీలాగానే సేమ్ టాలెంటెడ్ పర్సన్ ఇంకొకడున్నాడు. కాకపోతే నేను ఆయన్ని సెలెక్ట్ చేయకుండా నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశా అంటే, నువ్వు చూపించిన ప్యాషన్ వల్ల సెలెక్ట్ చేశాను" అని చెప్పి చెప్పంగాల్నే అక్కడ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏంటంటే, నేను కన్విన్స్ చేయగలుగుతున్నా అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చిందనమాట. సో, ఇప్పుడు ఏంటి? పాయింట్ ఏంటి? నువ్వు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నావు. ఎగ్జిట్ అవుతావు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఒకటే పాయింట్ చెప్పా. నేను ఊబర్ చేసైనా ఉంటా గానీ, నాకు దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఇది చేసి నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. సో, నాకొద్దు అని చెప్పంగాల్నే చాలా ఇన్సల్ట్ చేశాడనమాట. "నువ్వంటే ఊబర్ చేస్తావా? డ్రైవర్‌లాగా చేస్తావా? మళ్ళీ అదే చేసుకుంటావా? చేసుకోపో" అన్నట్టు చెప్పాడు. అయినా గానీ నాకు పెద్ద ఫరక పడలేదు. ఎందుకంటే నేను రిజెక్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యా. ఫిక్స్ అయినప్పుడు దాని తర్వాత అక్కడ రిజెక్ట్ చేసేసి, ఆ కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇట్లా డోర్ ఓపెన్ చేసాడాయన. డోర్ ఓపెన్ చేసి "గెట్ లాస్ట్" అని చెప్పేసి ఫేస్ మీద అన్నాడనమాట. సో, అది ఇప్పటికి నాకు గుర్తుంది. అండ్ దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే అది రిజెక్ట్ చేయడం వల్ల ఈరోజు నా దగ్గర ఏముందో నాకు తెలుసు. సో, చాలా బెస్ట్ థింగ్ అయింది నా లైఫ్‌లో. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట రిజెక్ట్ చేయటం. నేను చెప్పేదేంటంటే రిజెక్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏది రిజెక్ట్ చేయాలో తెలిస్తేనే మీరు లైఫ్‌లో పైకెళ్తారు. అంటే రిజెక్ట్ అని కాదు. నో చెప్పడం. జాబ్స్ దొరకకుండా ఉండవు. మీరు ట్రై చేస్తే, ఎతికితే జాబ్స్ దొరుకుతాయి. 100% దొరుకుతాయి జాబ్స్. సో, జాబ్స్ దొరుకుతాయా? జాబ్స్ దొరకవా? అని చెప్పేసి ఒక 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత పాయింట్ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఫస్ట్ నీ ఇంటెన్షన్ ఏముండాలి? నువ్వు అబ్రాడ్ ఎళ్దామని ఫిక్స్ అయినప్పుడు ఎంత త్వరగా ఎళ్ళిపోవాలని చెప్పేసి ఉండాలంతే. అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకొని ఇదంతా చేసుకోవద్దు. అది యూఎస్ ఎళ్తావా? యూకే ఎళ్తావా? లేదా ఆస్ట్రేలియా వస్తావా? ఎటైనా ఎళ్ళు. కానీ టైం వేస్ట్ చేయకుండా ఎటో ఒకటెళ్ళు. సో, ఈ వీడియోకింతే. మీరు ఎవరైతే ఆస్ట్రేలియా వద్దామనుకుంటున్నారో మోస్ట్ వెల్కమ్. దేని గురించి భయపడొద్దు. మీకేదో ఒక ఆప్షన్ దొరుకుతది. ఇక్కడికొచ్చిన తర్వాత గూడా మీకు జాబ్ గాని అన్నీ సెట్ అవుతాయి. అక్కడ ఉండే మీరు ఊహించుకోకండి అవి ఇవి అని జెప్పేసి. 100% సెట్ అవుతాయి. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం ఉన్నోడికి ఎక్కడికెళ్ళినా గానీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తదనమాట. సో, ఒకవేళ కష్టపడే వాళ్ళైతే మాత్రమే రండి ఆస్ట్రేలియా. థాంక్స్ ఈ వీడియో మొత్తం ఇప్పటి వరకు చూసినందుకు. ఇప్పటి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. 100% లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. సో దట్ నాకు రీచ్ పెరిగిద్ది. పెరిగితే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై జేస్తాను. థాంక్ యూ సో